ఆమె ఎవరో చెప్తారంట చెప్తుందంటే ఆమె ఎవరో వాటర్ ప్రాబ్లం ఉంది. అసలు వాష్రూమ్స్ అనేవి కరెక్ట్ హైజీనిక్ గా ఉండట్లేదు, కడగడం లేదు. వాటిని 5 ఉంటే అట్లా 2 వర్కౌట్ అవుతాయి, మిగతా పని చేయవు. ఫుడ్ ప్రాబ్లం, పురుగులు వస్తాయి, వాటర్ కి స్మెల్ వస్తుంది, వాటర్ ప్లాన్ కరెక్ట్ ఉండదు. పెట్టే కర్రీస్ లో అన్ని కూడా మొత్తం ఏమంటారు పురుగులు వస్తాయి, జుట్టు వస్తుంది, దాంట్లోనే కొంచెము కరెక్ట్ ఉండదు. ఈ రోజు పెట్టిన కర్రీస్ లో కూడా లైక్ ఏమంటారు కోడి ఈక వచ్చింది, అడిగితే పాడేసి ఇంకోటి వేసుకొని తినండి అని చెప్పే ఫ్యాకల్టీ ఉన్నది మాకు ఇచ్చిన గెస్ట్. దాంతో మెస్ లో కరెక్ట్ ప్రాపర్ ఎక్విప్మెంట్ ఏమీ లేదు, తినడానికి ఫుడ్ కరెక్ట్ ఉండదు. నెక్స్ట్ వాటర్ ట్యాప్స్ కరెక్ట్ ఉండవు, ఒక సర్టన్ ప్లేస్ ఆఫ్ పీరియడ్ కూడా కరెక్ట్ లేదు. మొత్తం కారిడార్స్ అన్ని కూడా మంచిగా ఉండవు, ఒక్కటి కరెక్ట్ పని చేస్తలేదు. హాస్టల్ సూపరింటెండెంట్ అనేది మాటలు కూడా మారవాలి. ఆమె ఇష్టం వచ్చిన మాటలు అన్నీ మేము ఇక్కడ చదవట్లేదు. ఆ మొబైల్ మమ్మల్ని అన్ని కసాలు ఆమెకు అట్లాంటి రైట్ ఒకటి లేదు అన్న. మీరు అధికారుల దృష్టికి తీసుకోబోయారా దీని సమస్యను? ఫస్ట్ గతంలో అధికారుల దృష్టిలోకి తీసుకోబోయారా ఈ పనిని? చాలా సార్లు చెప్పినామన్న వాళ్ళకి, ట్యాప్స్, వాటర్, ఎవ్రీథింగ్. ఫుడ్ గురించి ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినాం మేము. మెస్ లో తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇన్ని సార్లు చేసి మేము ఇప్పుడు రోడ్డు పైన రావాల్సి వచ్చింది. ఫోన్ చేసే రెస్పాన్స్ ఉండదు, ఒక సెక్యూరిటీకి చెప్తే ఆమె రెస్పాన్స్ తీసుకోదు, పవర్ లేదని చెప్తే కూడా పట్టించుకోవడం లేరు. మా దాంట్లో ఎన్ని రోజుల నుంచి మీకు వాటర్ వస్తలేదు? 2 days అవుతుందండి మాకు వాటర్ లేక. నిన్న మార్నింగ్ మధ్యాహ్నం నుంచి వాటర్ అసలు లేవు సరిగ్గా. ఒక సైడ్ వస్తుంది, ఇంకో సైడ్ రావట్లేదు. సరే ఒక సైడ్ అడ్జస్ట్ అయినా, నైట్ నుంచి అసలు 2 sides వచ్చి పని అయినాయి అన్న. మాకు అమ్మాయిలు ఎట్లా ఉంటారు హాస్టల్లో వాటర్ లేకుండా, అది ఎండాకాలం వాళ్ళకి తెలవాలి అన్నది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది ఇక్కడ మీరు ధర్నా చేయబట్టి గంటన్నర దాటుతుంది. మా హాస్టల్ దగ్గర చేస్తే మా కేర్ టేకర్ వచ్చి నేను ట్యాంకర్స్ తెప్పిస్తున్నా అని చెప్పి మాట్లాడినాము. ట్యాంకర్స్ అనే సొల్యూషన్ కాదు మాకు. మొన్నటి 2 weeks ఇక్కడ త్రాగునీరు లేవా లేకపోతే వాడుకునే నీళ్ళు? ఏ నీళ్ళు? 2 నీళ్ళు బాగోవన్నా, ఏవి కూడా వాళ్ళు మార్చారు. అసలు ఎన్నిసార్లు చెప్పినా చేస్తున్నాం కానీ చేసిన రోజులు లేదు ఇప్పటి వరకే కూడా. వాళ్ళు సాధిస్తామన్నా, మాకు న్యాయం దొరికే వరకు చేస్తూనే ఉంటాం మేము కూడా. నేను మెసేజ్ లో మేము ఇక్కడ టాప్ ర్యాంక్స్ కొట్టి ఉస్మానియా ఏదో బాగుంటది అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ లైక్ చదువుకొని జాబ్స్ కొట్టాలి అని ఏంటో వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ప్రతి ఒక్క ప్రాబ్లం హాస్టల్లో ఉన్నాయి. మేము వచ్చి లైక్ నియర్లీ 4-5 months అవుతుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 3 times వాటర్ ప్రాబ్లం వచ్చింది. 3 times ట్యాంకర్స్ తెప్పించారు. ఆ ట్యాంకర్స్ తెప్పించి కూడా మాకు వాటర్ లైక్ సరిపోవు. ఇవాళ కూడా 2 tankers తెప్పించారు. నిన్న మార్నింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఇవాళ 2 tankers వచ్చాయి. అవి కూడా మాకు అసలు 700 members కి 2 tankers ఎక్కడ సరిపోతాయి అన్న? అవి సరిపోవడం లేదు వాటర్. అండ్ సింక్స్ కూడా బ్లాక్ అవుతూ ఉంటాయి ప్రతి టైం. ఏమన్నా అడుగుతాం మ్యామ్, సరే చూద్దాం లేండి తర్వాత చూద్దామని అంటారు. ఆమె రాదు, చూడదు. అసలు ఆమె ఇవాళ వచ్చి లైక్ మనీ ఇంత పే చేసిన వాటర్ ట్యాంకర్స్ కంటుంది. ఎవరికి కావాలన్నా? మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అండ్ ఇంకోటి డ్రింకింగ్ వాటర్ కూడా లైక్ ప్రాపర్ ఫిల్టర్ అవ్వవు, స్మెల్ వస్తూ ఉంటాయి. దాన్ని అడిగితే మేము చూసుకుంటామంటే చూసుకోదు. మాకు 3 floors లిఫ్ట్ పనిచేయదు, 3 floors కి వాటర్ లేదు. కింద మాకు వాటర్ కావాలంటే కింది ఫ్లోర్కి వెళ్ళాలి. ఫ్లోర్ కి మాకు వాటర్ ఫెసిలిటీ కావాలి. కరెంట్ కూడా ఉండదు ప్రాపర్ గా, సర్క్యూట్స్ ఏం పనిచేయాలి. ధర్నా కంటిన్యూ చేస్తారా మరి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కాకపోతే?